మేము మీకు చెప్తున్నాం ఈ 5 సంవత్సరాలు ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాడతాం మా గలం ఎత్తుతాం ఈ ఎమ్మెల్యేలు ఉండొచ్చు ఎమ్మెల్యేలు పోతే పోవచ్చు మాకేం ఫరక పడేది ఏం లేదు మాకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు మేమందరము ఎమ్మెల్యేల కంటే ముందు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలము బీఆర్ఎస్ పార్టీ సైనికులము కేసీఆర్ కింద ఉండే శిష్యులము ఖచ్చితంగా పార్టీ బతుకుతుంది ఖచ్చితంగా మళ్ళా పార్టీ అధికారంలోకి వస్తుంది ఖచ్చితంగా చెప్తున్నా 5 సంవత్సరాలలో మళ్ళా కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితారు అని బల్ల గుద్ది చెప్తున్నా రాసి పెట్టుకోండి మీరు ఎందుకు ఇంత బలంగా చెప్తున్నా తెలుసా 5 పార్టీల ఎమ్మెల్యేలు ఉన్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు లేనోడు ఒకడు మనిషి లేడు వల్ల మంచరం లేడు ఒక నాయకుడు లేడు గవాల 5 ఎమ్మెల్యేలు ఉండి పట్టుమని 5 ఎమ్మెల్యేలు లేరు గా పార్టీ అధికారంకి వచ్చింది 64 మందితో మాకు తెలంగాణ సాధించిన కేసీఆర్ ఉన్నాడు దాని కింద బలమైన నాయకత్వమైన కేటీఆర్ గారు ఉన్నారు హరీష్ రావు గారు ఉన్నారు ఇంత బలమైన పార్టీ ఉండి ఎస్టాబ్లిష్ అయిన ఉన్న పార్టీ ఉండి మేము అధికారంకి రామన్నా ఇంత అభివృద్ధి చేసినాం ఎంత అభివృద్ధి చేసినాం బాస్ ఇలా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు అభివృద్ధి చేయలేదని చెప్పే దమ్ము ధైర్యం ఏమనుకని ఉందా ఈ 10 సంవత్సరాల ఛాలెంజ్ ఇది కూడా ఛాలెంజ్ ఇస్తున్నా ఈ 10 సంవత్సరాల ఇది కూడా ఛాలెంజ్గా చెప్తున్నా కేసీఆర్ గారి కంటే ఎక్కువ అభివృద్ధి చేసిన రాష్ట్రాన్ని ఈ భారతదేశంలో ఏ కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్న రాష్ట్రం కానివ్వండి లేకుంటే బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రం కానివ్వండి కేసీఆర్ గారి కంటే ఎక్కువ అభివృద్ధి చేసిందని చూపించే ధైర్యం ఎవరికైనా ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా ఇంకోటి కూడా చెప్తున్నా బ్రదర్ అది మా ఎమ్మెల్యేలే అనుకోర్రి పోయినోళ్ళే అనుకోర్రి ఎవరైతే ఇవాళ కేసీఆర్ గారిని మోసం చేస్తున్న ఎమ్మెల్యేలు కావచ్చు ఎవరైనా కావచ్చు బిడ్డ ఎవరిని ఇచ్చిపెట్టాం రేపు అధికారానికి వచ్చినాక గుర్తుపెట్టుకోర్రి మీ లొసుకులు మాకు కూడా తెలుసు మళ్ళీ మీరు కేసీఆర్ గారి దగ్గరకు వచ్చో కేటీఆర్ గారి దగ్గరకు వచ్చో హరీష్ రావు గారి దగ్గరకు వచ్చో కాలు పట్టుకున్నా ఏలు పట్టుకున్నా లబో దిబో ఏడిచిన పార్టీలకు రానియం గుర్తుపెట్టుకోర్రి ఇంతకు ముందున్న కేసీఆర్ గారు ఇప్పుడు ఉండరు ఎటు పరిస్థితిలో ఎవరిని కూడా వదిలిపెట్టాం మీ లొసుకులని మాకు కూడా తెలుసు ఇప్పుడు మీరు అధికార పార్టీలో పోగానే మీ లొసుకులని మూసుకుంటే అని మీరు అనుకోకుర్రి మళ్ళా 5 ఏళ్ల కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అప్పుడు ఉంటుందిరా స్వామి రంగా మీకు ఉంటుంది తెలుసా అప్పుడు మీకు సమ్మ ఉంటుంది అప్పుడు మీరు చూడురు ఏముంటుందో కానీ బిడ్డ 5 ఏళ్ల వరకు ఎంజాయ్ చేస్తారు కావచ్చు 5 ఏళ్ల తర్వాత మీకు ఉంటుంది చూడు స్వామి రంగా తర్వాత చూడు ఎట్లుంటుందో మీ కథ మీకు ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తా బాయ్ నేను పార్టీ కంటే పెద్ద ఎవరం కాదు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోరు నేను ఉన్న అందరు ఎమ్మెల్యేలకు కూడా చెప్తున్నా మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకి మనం ఎవ్వరం కూడా పార్టీ కంటే పెద్ద కాదు ఉదాహరణ మీకు చెప్తా మా హుజరాబాద్ నియోజకవర్గం గురించే మీకు చెప్తా ఇలా హుజరాబాద్ నియోజకవర్గంలో ఆనాడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఈ ఆ రోజు టీఆర్ఎస్ ఉన్న పార్టీలో ఈటల రాజేందర్ గారు నంబర్ 2గా కేసీఆర్ గారి కుటుంబం తర్వాత నంబర్ 2గా వివరించిండు పార్టీ ఇచ్చిపెట్టిపోయిండు హుజరాబాద్ నియోజకవర్గంలో ఇలా పార్టీ ఇచ్చిపెట్టి పోతే పార్టీ బతకలేదా ఇలా తిరిగి మళ్ళా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేలేదా కాబట్టి పార్టీ లేనిది మనం ఎవ్వరం లేం మనకు మనం ఎక్కువ ఊహించుకుంటే బొక్క బోర్ల పడతాం గుర్తుపెట్టుకోరి ఈటల రాజేందర్ గారు పడ్డట్టు బొక్క బోర్ల మనం కూడా బొక్క బోర్ల పడతాం కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండురి పార్టీ కంటే పెద్ద ఎవ్వరం కాదు ఇవాళ మన అందరం కూడా కేసీఆర్ గారి పుణ్యాన కేసీఆర్ గారి బొమ్మ మీద కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి మీదనే మన అందరం కూడా గెలిచినాం ఎవ్వరు కూడా మర్చిపోకండి అది కాబట్టి ఈ కష్టకాలంలో ఎమ్మెల్యేలుగా మన అందరం కూడా కేసీఆర్ గారికి అండగా నిల్చుందాం మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిల్చుందాం మన బీఆర్ఎస్ పార్టీని కాపాడుకుందాం మన తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడదాం దయచేసి మళ్ళా
కేసీఆర్ గారిని గద్దె మీద కుసబెడదాం. దయచేసి ఎవరికి